హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టేస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ అయిన ఓట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా హెల్దీ లడ్డు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసము ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక దానిలో ఒక కప్పు ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుతూ 5 నుంచి 10 నిమిషాల వరకు ఓట్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఓట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్ పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకుండా రవ్వలాగా చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి. జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని పానకం పట్టుకోవాలి. ఈ లడ్డు కోసము తీగ పానకం వస్తే సరిపోతుంది. ముదురు పానకం వస్తే లడ్డు గట్టిగా అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత ఒకసారి పట్టుకొని చూస్తే బెల్లము తీగ పానకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పానకము రెడీ అయింది. దీనిలో ఓట్స్ పౌడర్, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా మొత్తం కలుపుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా వేయించుకున్న జీడిపప్పును యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోండి. ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది. లడ్డు చేయడానికి కష్టమవుతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఓట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్, టేక్ కేర్, బాయ్. Thank you for watching.